మీడియాకి ఇచ్చేసిన పేరెంట్స్కి టీచర్స్ అందరూ కూడా నమస్కారాలు. విద్యార్థులకు అందరూ కూడా శుభాశీస్సులు. ఇది చాలా గొప్ప అవకాశం. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి మానవ వనరులు భవిష్యత్తులో ఎంతో ఈ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మీ అందరితో కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమం పాల్గొంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, ప్రభుత్వం తరఫున వారి ఆలోచనలను వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాల. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలంలో టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థుల్ని జిల్లా కేంద్రంలో వారికి ఆర్థికంగా ఒక బహుమతి అందజేస్తూ మెడల్స్ ఇస్తూ అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చి వారిని మరింత ఉన్నత స్థాయి చదువుల వైపు ప్రోత్సహిస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో మరింత ఎక్కువ మంది మంచి ఉన్నత స్థితిలో మార్కులతోటి మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా భవిష్యత్తులో ఒక ఆశతో ఒక సంకల్పంతో ముందుకు వచ్చే విధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను. భరత్ గారు మీతో అడిగినప్పుడు జీవితం చెప్పారు, అదేవిధంగా మీ సంకల్పాలు చెప్పారు. ఇక్కడ మీరు రాసిన డ్రీమ్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే నాకంతా డాక్టర్స్ కనిపించారు, భరత్ గారికి ఏమో ఐఐటి కనిపించింది, కలెక్టర్ గారికి ఏమో ఐఏఎస్ కనిపించింది, ఎవరి ఫీల్డ్ వాళ్ళే కనిపించింది. కానీ కొంతమంది ఒక అమ్మాయి నేను నర్సు కావాలనుకుంటున్నాను, జ్వరంతో బాధపడినటువంటి వాళ్ళకి వాళ్ళ బాధలు తగ్గించాలని చెప్పాను. దిస్ ఇస్ అ గ్రేట్ థింగ్. అంటే ఆవిడ అమ్మాయి దృష్టిలో గొప్పగా కనిపించింది. ఐ థింక్ షీ మే బికమ్ డాక్టర్. ఈరోజు అలా అనిపిస్తుండొచ్చు. కొంతమంది అయితే నేను మంచి ఉద్యోగాల్లోకి వచ్చి 10 మందికి నేను సేవ చేయాలని చెప్పేసి ఒక అమ్మాయి రాసింది. అంటే తన ఉద్దేశం 10 మందికి సేవ ఉద్యోగం అంటే ఏదో ఒక అధికారిగా కొంతమంది ఏమైనా చేయకపోవచ్చు, తన లబ్ధి మందిని ప్రత్యక్షంగానే పరోక్షంగానే గమనించి ఉండొచ్చు. వాస్తవికతని చెప్పడం చేసే విధంగా ఆవిడ కలెక్టర్ కావచ్చు, ఇంకొంచెం గొప్ప అధికారం కావచ్చు, ఎందుకంటే రాసినటువంటి పిల్లలు తెలుసు. ఒకళ్ళైతే మా నానమ్మ, నాకు పేరెంట్స్ ఇద్దరు లేకపోతే మా నానమ్మ ఆనందంగా ఉంటుంది, ఆవిడ నన్ను ఇంత గొప్పగా చేసింది, మా నానమ్మతో వచ్చానని చెప్పి చాలా గొప్పగా చేసింది. ఇదానికి వెరీ గ్రేట్ఫుల్. ఇవన్నీ ఆలోచనలు లోకేష్ బాబు గారు ఇక్కడ ఫేస్ చేయమన్నందుకు కొన్నే చదవగలిగే, అన్నీ చదవాల. మీలో ఉన్నటువంటి నిగూఢమైన శక్తిని, మీ అంతరాలలో ఉన్నటువంటి ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు అవకాశం కలిగింది. నేను కలెక్టర్గా డిఓ గారు చెప్తున్నాను, నేమ్ బై నేమ్ వాళ్ళ దానిలో పేరు, వాళ్ళ థీమ్ ఏదైతే ఉందో సింపుల్గా ఒక ట్యాబ్లెట్ ఫామ్లో తయారు చేసేసేయండి, హెచ్ఆర్ మినిస్టర్ పంపించండి. పిల్ల ఒక విద్యార్థి తనకు ఇన్స్పైరింగ్ ఎవరు చేశారు, గ్రాటిట్యూడ్ ఏం చెప్పారు, ఏం యాంబిషన్ ఉంది, డ్రీమ్స్ ఏంది, టేబుల్ ఫామ్లో ఎక్సెల్ షీట్ తయారు చేసి పంపించండి. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా అది ఇవ్వండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని ఏం చేయాలనేది ఒక ఆశయాలు ఉన్నాయి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఉంది, ఇదిగో ఆ పాప మొదట్లో మాట్లాడింది, షీ బిలాంగ్స్ టు డిజేబుల్డ్. నేను అంధ పాఠశాలకు కూడా వెళ్ళాం. వాళ్ళకి భగవంతుడు ఒక శక్తికి లేకుంటే ఇంకోటి ఇస్తారు. వాళ్ళకు కూడా ఇక్కడైతే బ్లైండ్ స్కూల్ని దివీసోడు అడాప్ట్ చేసుకొని చేస్తున్నారు. మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గణబాబు గారి వైజాగ్ వాళ్ళందరూ కూడా ఒకరోజు ఆటిజం మీద మాట్లాడే అసెంబ్లీలో గంట సేపు జరిగింది. ఈరోజు దానిలో పేదరికము, అదేవిధంగా విద్య లేకపోవడం అలాంటి సమస్యలు కాదు, అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్నిటువంటి వస్తున్నాయి. స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్స్ కూడా ఈరోజు ఇక్కడ అవార్డ్స్లో భాగస్వామ్యం చేసినందుకు నేను
మా విద్యాశాఖ మంత్రి గారు నేను ధన్యవాదాలు చేశాను. అంటే రికగ్నిషన్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇస్తారు. మండల లెవెల్లో గవర్నమెంట్, ప్రైవేట్, ఎంపీసీ, బైపీసీ, ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్పెషల్ నీడ్స్ అన్నటువంటి చిల్డ్రన్స్ కూడా తీసుకురావడం. ఆ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు చేసేటువంటిది ఇవన్నీ కూడా నేను వాస్తవంగా నా డిపార్ట్మెంటే సర్వీస్ సెక్టర్, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి నేను కూడా లోతుగా కూడా చెప్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు అది ఈ నెలలోనే ఇవ్వబోతున్నాం, వారం రోజుల్లోనే ఇవ్వబోతా ఉన్నాం. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్కి కూడా 6,000 ఇస్తున్నారు. మరీ నీడ్ అన్నటువంటి ఇచ్చారు. కానీ వీళ్ళు కూడా చదువుకునే పిల్లలకి వాళ్ళ అకౌంట్కే ఇచ్చేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఊరికి వెళ్లకుండా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు 3వ స్థానంలో ఉన్న విద్యాశాఖ వ్యవస్థ తర్వాత స్థానంలో 19వ స్థానం పడిపోయింది. ఈరోజు మళ్ళా మంచి స్థాయికి వస్తుంది. ఇందాక ఒక బాబు ఐఐటి నీట్ కోచింగ్ అడిగారు. 19కి ముందు మనకు ఇంటర్మీడియట్లో ప్రయత్నాలు చేశాం, కోచింగ్ ఇప్పించాం. మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే 3 ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈరోజు ఐఐటి నీట్లో 54 మంది పిల్లలకు రాబోతున్నాయి సీట్లు. అదేవిధంగా ఎంబీబీఎస్ కూడా లాస్ట్ టైం 49 మందికి వచ్చాయి ఫస్ట్ అటెంప్ట్లోనే, రేపు ఇంకా ఎక్కువ మందికి వస్తున్నాయి. ఇది ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ప్రభుత్వ కాలేజీల్లో ఇది ఈ సంవత్సరం నుంచి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. అందువల్ల ఇది ఎవరికో కొంతమందిగా దక్కేటువంటిది కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఐఐటి నీట్ కూడా మన కాలేజీల్లో స్టార్ట్ చేస్తున్నాం ఈ విద్యా సంవత్సరం. విద్యాశాఖ మంత్రి గారి చొరవతో ఇది చేస్తున్నాం. అందువల్ల మనకి మీ అందరికీ అవకాశాలు కల్పించే ప్రభుత్వం చిత్తశుద్ధితో సంకల్పంతో ఉంది. రెండోది జీవితం ఉంది. జీవితంలో మనం పుట్టిన తర్వాత చదువు ఒకటే కాదు, ఉద్యోగం ఒకటే కాదు, మనం సమాజంలో 10 మందికి ఉపయోగపడాలనేది లక్ష్యం. జీవితంలో అంతిమంగా కుటుంబంతో పాటు మీ జీవితంలో మీకు సహాయకరించినటువంటి తారసపడిన ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో వాళ్ళకి అవసరాలుగా మనం చేయగలుగుతుంది చేస్తూ కూడా సమాజాన్ని చేయాలి. దానిలోని భావమే ముఖ్యమంత్రి గారు P4 తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక అసమానతల వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు పేదరికమైన సమాజంలో P4 సమాజంలో 10% ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, 15% ఉన్నటువంటి వాళ్ళని బంగారు కుటుంబాలను అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకొచ్చి 2029 లక్ష్యంతో పేదరికం లేని సమాజం ఒక గోల్ పెట్టుకొని ముందుకు వస్తున్నారు. అందువల్ల సమాజంలో మనకి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అని కాదు, అన్ని విషయాల్లో మన ప్రభుత్వం చదువు విషయం కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, మనకున్నటువంటి పేదరిక రూపమాపడంలో కావచ్చు కంకణబద్దులైన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటూ, విశాఖపట్నంలో ఎక్కువగా ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తరాంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఆర్థికంగా ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండే విధంగా మనం తయారు చేస్తున్నారు. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు ఒకసారి, మళ్ళా రేపు వస్తున్నారు యోగాంధ్ర. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేస్తారా? రేపు 21 తెలుసా? ఎప్పుడు డేట్ ఎప్పుడు తెలిసిన వాళ్ళు చేతి రాతండి. కలెక్టర్ గారు కొద్దిమంది తెలియనట్టు. యోగాంధ్ర ప్రధానమంత్రి గారు మన మీద నమ్మకంతో విశాఖపట్నంలో బీచ్లో యోగా చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది, శరీరానికి వ్యాధులు దూరం చేయడానికి ఎక్సర్సైజ్ లేదు. ఈరోజు షుగర్ అవటం కావచ్చు, మీకు ఎన్ని అందరికీ ఉన్నాయి సమస్యలు, వాటన్నిటి కోసం వస్తుంది. నేను ఏదైనా కానీ టైం వేస్ట్ తెలుసుకోలేదు. మిమ్మల్ని ఒకటే చెప్తున్నాను, తల్లి తండ్రి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా మీ చదువు అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అప్పు చేసైనా నా బిడ్డ మంచి స్థానంలో ఉండాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, నేనేదో చిన్న ఉద్యోగంతో మా కొడుకు మంచి పెద్ద ఉద్యోగంలో ఉండాలి, నేను డాక్టర్ కావాలని నా బిడ్డ డాక్టర్ కావాలి, ఇంకా పెద్ద డాక్టర్ కావాలనుకోవచ్చు. కష్టపడి పనిచేస్తూ చాలామందిని చూసాం. చిన్న స్థాయిలో కూడా తిండి తినక కూడా పిల్లలు చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పలానా స్కూల్లో ఇన్ని లక్షల ఫీజు కడితే నా పిల్లవాడు ఒక పొజిషన్లో ఉంటాడని చెప్పి తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. తల్లి తండ్రి కొట్టినా తిట్టినా బాగుకోసని పిల్లలు గమనించుకోవాలి. ఇంట్లో ఎల్డర్స్ అన్నయ్యలు కావచ్చు, అక్కలు కావచ్చు, నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, తల్లి తండ్రి
మీ మీద ఎటువంటి కోపాలు ఉండవు. సత్ప్రవర్తన కోసం మిమ్మల్ని మందలిస్తారు. మీరు ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరులుగా ఉండడం కోసం మందలిస్తారు, ఒక దెబ్బ కొడతారు. కానీ తెల్లవారే మిమ్మల్ని పొద్దు తీసుకుంటారు, దగ్గర తీసుకుంటారు, మీకు అన్నీ ఇస్తారు. వాళ్ళని మీరు శత్రుత్వం చూడకూడదు. ఏ పెద్దవాళ్ళు, ఈవెన్ టీచర్ అయినా కానీ, టీచర్ స్కూల్లో మందలించిందంటే నువ్వు ఇంకా మంచి రావాలంటారు. వాళ్ళకి తెలిసి ఈ పిల్లవాడి శక్తి, వాడు ఫెయిల్యూర్ దగ్గర ఉన్నాడు కానీ వాడు పాస్ అవ్వాలని తపన పడతారు. కానీ ఆ టీచర్కి మీ మీద ఏముండదు. బయట కనిపించిన తర్వాత మీరు మాట్లాడితే ఎవరు నువ్వు బాగున్నావు, ఆ రోజులు బద్దుగా లాస్ట్లో ఉండేవాడేవి కదరా, ఈరోజు మంచి స్థితికి వచ్చేంత చాలా ఆనందపడతారు. అందువల్ల టీచర్ మిమ్మల్ని చదువుకోమనే ప్రయత్నంలో మిమ్మల్ని మందలించవచ్చు. అది మీరు తల్లి తండ్రి గురువే ప్రత్యక్ష దైవాల విషయాన్ని గమనించుకొని మంచి సమాజానికి ఉపయోగపడుగా రావాలి. కుటుంబానికి, ఈ రాష్ట్రానికి, మీ ఇన్స్టిట్యూట్కి పేరు తేవాలి. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. ఉన్నత శిఖరాల్లో మీ లక్ష్యాన్ని సాధించి ముందుకు రావాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన, మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన, అభిమతం, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో నగదు బహుమతులు ఇచ్చే ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వానికి, నేను కూడా ప్రభుత్వంలో భావిస్తాను, నేను కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు ఉన్న మనస్ఫూర్తిగా భగవంతునిపై కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.